అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ కూడా వాడిన రోజులు ఉన్నాయి. సో నేను ఈ డెసిషన్ రావడానికి ముందు నేను X4 తో దాదాపు ఒక నెల రోజులు సంసారం చేశాను. ఈవెన్ అది 8K అయినా సరే బికాస్ ఆఫ్ ద సెన్సార్ ఇష్యూస్ అనుకుంటా లో లైట్ లో చాలా ఇబ్బంది పెట్టేస్తారు. వీడైతే ఈ ప్రాణాలు తీసేస్తాడు వీడు. నమస్తే మిత్రులారా, మనందరికీ తెలుసు మన ఛానల్లో DJI Action 5 Pro నేను కొన్నప్పుడు ఒక చిన్న అన్బాక్సింగ్ చేశాను. దాని తర్వాత దీని గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు, ఎందుకు కొనాల్సి వచ్చింది, దీనికి ముందు నేను ఏది వాడాను అని. ఈ రోజు అచ్చిన కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో రైట్ నౌ నేను ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తున్నానో ఇట్స్ DJI Action 5 Pro నుంచి. దీనికి ముందు నాతో వీడుండేవాడు, చిన్నగా ఉన్నాడు చూసారా, DJI Action 2 చాలా మందికి మీలో తెలుసు ఉంటుంది. సో వీడున్నాడు, ఇది తీసుకొని ఒక 3 years అయింది. దిస్ మై ఫస్ట్ యాక్షన్ కెమెరా. దానికి ముందు ఐ హ్యావ్ DSLR SLRs అంతా ఉన్నాయి, బట్ యాక్షన్ కెమెరా మాత్రం ఇదే నా ఫస్ట్ ఇది. సో ఎందుకు ఎన్ని కొన్నావు, ఎందుకు DSLR SLRs, ఇది ఎందుకు కొన్నావు, ప్రొఫెషనల్ అని అంటే కాదు, ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్. నాకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ కూడా వాడిన రోజులు ఉన్నాయి. స్లోగా వాడుతున్నప్పుడు ఏమనిపించింది అంటే వీడు లో లైట్ లో బాగా ఇబ్బంది పెట్టేస్తాడు, బ్యాటరీ సరిలేదు, హీటింగ్ ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే వీడిని కానీ సమ్మర్లో సమ్వేర్ మార్చ్ ఏప్రిల్లో ఒక 5-10 minutes వాడేదానికి క్లోజ్ అయిపోతాడు, ఆటో షట్ డౌన్ అయిపోతాడు. బాగా ఇబ్బంది ఉండేది, ఎందుకు తీసుకున్నాను అనిపించింది కూడా ఒక టైంలో. బట్ క్వాలిటీ వరకు బాగా ఇచ్చేవాడు. ఈవెన్ దో 4K చేస్తాడు పాపము, బాగా ఇచ్చాడు, క్వాలిటీ వర్క్ బాగా ఇస్తాడు. ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి మనకి సూపర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత నేను పాయింట్ ఆఫ్ టైంలో Insta360 X4 వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తీసుకున్నాడు. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఓకే వై కాంట్ వి టేక్ Insta360 X4 అనిపించింది. ఎందుకంటే మనం ఎవరిని అడగాల్సిన పని లేదు, మనల్ని వీడియో తీయని లేదంటే మనల్ని ఫోటో తీయని. ట్రావెల్ బ్లాగర్స్కి దట్ ఈస్ వన్ ఆఫ్ ది గిఫ్ట్ అని చెప్పొచ్చు ఫ్రమ్ ది టెక్నికల్ గ్యాడ్జెట్స్ వరల్డ్ నుంచి. అది మంచి గిఫ్ట్. X5 కూడా వచ్చింది ఇప్పుడు. X4 X5 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది నేను కొత్త కెమెరా Action 5 Pro కొనే టైంకి మార్కెట్లో నాకు ఆప్షన్గా ఉండేది X4 ఉండింది, X5 కూడా వచ్చింది అప్పుడే, ఆ వీక్లోనే వచ్చింది. అండ్ Insta360 Ace Pro 2 కూడా వచ్చింది. బ్యూటిఫుల్ కెమెరాస్ అని చెప్పొచ్చు, దాంట్లో ఏం మిస్టేక్ లేదు. అసలు ఈ ఫ్యూచర్స్ ఏంది, స్పెక్స్ ఏంది, టెక్నికల్ కాన్ఫిగరేషన్, టెక్నికల్ డిఫరెన్స్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఈ వీడియోలో. దానికోసం ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేస్తున్నారు వీడియోస్, నేను వాళ్ళని ఫాలో అయ్యే సగం తెలుసుకున్నాను, మిగతా అంతా నా ఓన్ ఎక్స్పీరియన్సే. సో నేను ఈ డెసిషన్ రావడానికి ముందు నేను X4 తో దాదాపు ఒక నెల రోజులు సంసారం చేశాను. అసలు ఏంది అది పరిస్థితి, ఏంది అది పనికొస్తుందా లేదా, మనకి పనికొస్తుందా, మనం ఏమనుకుంటున్నామని. సో ఓవరాల్గా నాకు ఏమర్థమైందంటే ఇట్స్ గుడ్ ఫర్ ట్రావెల్ బ్లాగర్. నేను ట్రావెలింగ్ బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాట్ ఇమీడియట్లీ, ఇట్ విల్ టేక్ సమ్ టైం. నాకున్న కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల ఇంకా టైం పడుతుంది. సో Insta364 అయితే ఈవెన్ X5 ఆల్సో డే టు డే బ్లాగింగ్ లైఫ్కి కానీ లేదంటే డే టు డే చిన్న స్టోరీస్ మీతో షేర్ చేసుకోవడానికి అది కొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడే అవసరం లేదు దాని జోలికి వెళ్ళడం అనిపించింది. సో అందుకని ఇమీడియట్గా నాకున్న రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగేది ఒకటి Ace Pro 2 కానీ లేదంటే Action 5 Pro కానీ. బట్ DJI నాకు ఎందుకో కొంచెం డ్యూరబుల్గా, బాగా బలంగా ఉన్నాడు, కొదమట్టంగా ఉన్నాడు Action 5 Pro చూసేదానికి. అండ్ డ్యూయల్ స్క్రీన్స్ ఉన్నాయి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ ఉందనుకోండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ స్క్రీన్ ఇది చూస్తున్నాను, ఒకసారి అయితే ఒక 10-15 minutes ఫుటేజ్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత చూసుకుంటే ముక్కో కన్నో ఉండదు, అది ఎవరో అన్నట్టు ఉంటుంది. చాలా మిస్ అవుతుంది ఆ ఫ్రేమింగ్ అదంతా. సో ఇప్పుడైతే డ్యూయల్ స్క్రీన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Ace 5 Proకి కూడా డ్యూయల్ స్క్రీన్ ఉంది, బట్ అది ఫ్లిప్ చేసుకొని చూస్తూ ఉండాలి. DJI అయితే డ్యూయల్ స్క్రీన్ ఉంటుంది, ముందు పక్క చిన్న స్క్రీన్, పెద్ద బ్యాక్ సైడ్ పెద్దది ఉంటుంది. మనకి చిన్న స్క్రీన్ సరిపోతుంది, మన ఫ్రేమింగ్ లో ఉన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. మీరు నమ్మరు, అఫ్కోర్స్ నేను మైక్ వాడలేదు, ఇంకా తీసుకోలేని ఆలోచన కూడా లేదు. నేను చేస్తున్నది మాట్లాడుతుంది మొత్తం దీని నుంచే చూస్తున్నాను, నో ఫిల్టర్స్, నథింగ్. ఇది ఎలా తీసుకున్నానో అలా వాడుతున్నాను అనమాట. ఈ మైక్ సౌండ్ క్వాలిటీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా బాగుంటుంది. అంటే అనుకుంటాం కదా తీసుకున్నందుకు ఓకే హ్యాపీ అని, అలాంటి ఫీలింగ్ ఇచ్చింది అనమాట చాలాసార్లు. అండ్ లో లైట్ X4 అయితే లో లైట్లో అస్సలు మనకి సపోర్ట్ చేయదు. దాని రీజన్స్ దానికి ఉన్నాయి. ఈవెన్ దో అది 8K అయినా సరే బికాస్ ఆఫ్ ద సెన్సార్ ఇష్యూస్ అనుకుంటా లో లైట్లో చాలా ఇబ్బంది పెట్టేస్తారు. వీడైతే ఈ ప్రాణాలు తీసేస్తాడు. వీడిని నమ్ముకొని కానీ ఈవినింగ్ ఆఫ్టర్ 6 కానీ బయటికి వెళ్ళాము అంటే గాని కేసు అయిపోతాడు. వీడు ఆపోజిట్ పార్టీతో కలిసిపోయి చీకటితో కలిసిపోయి మనల్ని చీకట్లో కలిపేస్తాడు. అందుకని ఆలోచించాను, వీడు బాగా సపోర్ట్ చేస్తాడు లైటింగ్లో. లైటింగ్ లేకపోయినా కానీ బాగా వాడికి ప్యూర్ నైట్ ఏదో ఉంది, మర్చిపోయాను బట్ ఉంది. అండ్ ఇంటర్నల్ మెమరీ అరౌండ్ 40-42 GB ఇచ్చాడు మెమరీగా. దీనికి కూడా ఇచ్చాడు ఐ థింక్ సమ్వేర్ 16 GB అనుకుంటా. అందుకోసం ఇంకా టైం ల్యాబ్స్, హైపర్ ల్యాబ్స్ ఇవన్నీ నార్మల్గానే ఉంటుంది, స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ది బెస్ట్ నాకు కావాల్సింది ఈ షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి ఒకటే కదా కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీంట్లో షార్ట్స్ తీయడానికి డైరెక్ట్ ఆప్షన్ లేదు, జుగాడ్ వర్క్ అనమాట. ఇట్లా ఆన్ చేసి ఇట్లా పెట్టుకునేస్తే బికాస్ ఆఫ్ ది హారిజంటల్ లాక్ వల్ల ఆ వీడియో షార్ట్గా రికార్డ్ అవ్వడాలి, అట్లాంటి చాలా జుగాడ్ వర్క్స్ చేశాను. Insta360 X4 X5లో మనం వీడియోని డైరెక్ట్గా తీసేసి ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు 9:16 కానీ 16:9 కానీ ఒక ఆప్షన్ అన్న ఇస్తుంది కనీసం మనకి.
ఏస్ ప్రో 2లో అయితే మాత్రం అది కూడా లేదు. ఏస్ ప్రో 2 కూడా అంతా జుగాడ్ వర్కే, సమ్ జుగాడ్ వర్క్ చేయాలి. నాకు అట్లొద్దు. ఇదైతే ఈ యాక్షన్ 5 ప్రో అనేది ఇట్లా పెడితే హారిజాంటల్ అవుతుంది, ఇలా చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా వర్టికల్గా రికార్డ్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్లో షార్ట్స్ ప్లస్ వీడియోస్ చేయాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం అయితే మాత్రం నేను 100% సజెషన్ చేస్తాను. యాక్షన్ 5 ప్రో అనేది కళ్ళు మూసుకొని తీసేయచ్చుకోవచ్చు మీరు. ఇది స్పాన్సర్ వీడియో కాదు. నాకున్న 20-30 మంది సబ్స్క్రైబర్లకి ఏ బ్రాండ్ కూడా స్పాన్సర్ చేయదు. సో ఇది ట్రూగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మిత్రులారా, మనం ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం, 9:16, 16:9 ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం, డ్యూయల్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నాం, మైక్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. బ్యాటరీ వచ్చేసి నేను అడ్వెంచర్ కాంబో తీసుకున్నాను ఒక డీల్లో రావడం వల్ల. సో మనకి 3 బ్యాటరీస్, ఒక బ్యాటరీ ఆల్మోస్ట్ మనకు ఒక 245 మినిట్స్ వస్తుంది 4Kలో అయితే ఈజీగా. 2 hours 3 hours తెగ్గొట్టేయచ్చు, కొంచెం అటు ఇటు కొంచెం అట్లా. బట్ రఫ్గా అయితే 2.5 to 3 hours మధ్యలో అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఒక అడ్వెంచర్ కాంబో తీసుకున్నారంటే వన్ డే నాకు తెలిసి ఒక అరౌండ్ 8 to 10 hours అవసరం లేదనుకుంటా. సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఒక యాక్షన్ క్యామ్ తీసుకోవాలనుకుంటున్నారు వ్లాగింగ్ కోసము, యాజ్ వెల్ యాజ్ మోటో వ్లాగింగ్ కోసము, లేదంటే వీడియో మేకింగ్ కోసమైనా సరే, షార్ట్స్ కోసమైనా సరే, తప్పకుండా యాక్షన్ 5 ప్రో అనేది నేను మీకు టాప్ 1లో సజెస్ట్ చేస్తాను. లేదు మీకు ఆ ట్రావెల్ వ్లాగింగ్ టైప్ కావాలి, ఆ 360 వ్యూస్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం దయచేసి ఇన్స్టా 360కి వెళ్ళండి. యాక్చువల్లీ ఇది యాపిల్ వర్సెస్ యాపిల్ కంపారిజన్ కాదు, ఇది వేరు రిక్వైర్మెంట్స్తో అన్నది. దీంట్లో మీరు ఇన్స్టా 360ని తీసుకురాలేరు. ఇన్స్టా 360లో కొన్ని ఫీచర్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేరు దీంట్లో ఉండేటివి, ఆ వర్టికల్ కానీ. బట్ రిమైనింగ్ వేటికి అదే. దీన్ని చూసేటప్పుడు దీన్ని చూడొద్దు, దీన్ని తీసుకొని దాని ఫ్యూచర్లో కావాలంటే ఇది తీసుకోండి. మీకు ఆల్రెడీ ఒక యాక్షన్ క్యామ్ ఉంది, ప్రాపర్ యాక్షన్ క్యామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా 360 ఏస్ ప్రో 2 కానీ, గోప్రో కానీ, లేదంటే యాక్షన్ 4 కానీ ఉంది అంటే దయచేసి యాక్షన్ 4 నుంచి యాక్షన్ 5కి వెళ్ళాల్సిన పని లేదు. యాక్షన్ 4 యాక్షన్ 5కి పెద్ద డిఫరెన్స్ లేదని అనిపిస్తుంది నాకు. యూ క్యాన్ డైరెక్ట్లీ గో టు ఇన్స్టా 360 X5. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మాస్టరు, మీరు లాగింగే చేద్దాం అనుకుంటున్నారు, లేదా మీకున్న ప్యాషన్ని బయట పెడదాం అనుకుంటున్నారు, ఏదైతే అది అవుతుంది అనుకుంటే ఉన్న దాంతో స్టార్ట్ చేసేయండి. నేను దీంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, దీంతోనే స్టార్ట్ చేశాను, కొన్ని చేశాను, ఇంకో ఛానల్ అది కొంచెం మిస్ అయిపోయింది. బట్ అగైన్ దీంతో స్టార్ట్ చేసుకున్న టయానికి ఈ డ్యూయల్ స్క్రీన్ ఉంటే బాగుండు అనిపించింది. దట్టు ఏంటంటే ఒక కెమెరా కొనాల్సిన సిచ్యువేషన్ ఆఫ్టర్ 3 years ఒకటి కొందాం అనుకుంటా ఉన్నాను. సో ఒకటి కొనాలన్నప్పుడు దీనికి వెళ్ళాల్సి వచ్చింది. సో మీరు కూడా ఇప్పుడు మీతో ఏదైతే ఉందో లెట్స్ స్టార్ట్. ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 100 సబ్స్క్రైబర్సా లేదా 50 సబ్స్క్రైబర్సా. అక్కడ వచ్చేంత వరకు నేను ఏం కొన్నా, దేని గురించి ఆలోచించను, ఉన్న దాంతోనే చేస్తాను అని ఒక ఐడియాతో స్టార్ట్ చేయండి. అది అచీవ్ అయినప్పుడు మీరు గిఫ్ట్గా ఇచ్చుకోండి, అంతే కదా. సెల్ఫ్ గిఫ్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ నన్ను అడిగితే. ఒక టార్గెట్ పెట్టుకొని టార్గెట్ని రీచ్ అవ్వకుంటూ ఉంటే దానికి ట్రీట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. అది నా సజెషన్. ఫుటేజ్ కంపారిజన్లు ఇన్స్టా 360 X4 ఇది ఫుటేజ్ కంపారిజన్లు అంతా నేను ఏం పెట్టట్లేదు, అంతా మీరు మన పెద్దవాళ్ళ ఛానల్స్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూసేసుకుందాం. నేను అక్కడ చూసినానే కదా. బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుట్ ఆఫ్ 5 యూజబిలిటీ అంటే హోల్డింగ్ కానీ, క్యారింగ్ కానీ, ఆ డ్యూరబిలిటీ కానీ, అవుట్ ఆఫ్ 5 ఐ క్యాన్ గివ్ 4.5. క్వాలిటీ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 వీడియో క్వాలిటీ పరంగా అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. అండ్ మైక్ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. అండ్ ఎస్పెషలీ హారిజాంటల్ అండ్ వర్టికల్ 9:16, 16:9 అయితే 5 out of 5 ఇచ్చేస్తాను. నాకు ఆ సమస్య ఉండదు. మనకి ఇట్లా తీసినాము అయిపోతూ ఉంటుంది. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎస్పెషల్లీ ఎవరైతే స్టార్టింగ్ కొత్తగా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ లాంగ్ వీడియోస్, షార్ట్స్ మాటికి మార్చి తీసేది పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇది కన్ఫామ్గా మనకు సపోర్ట్ చేస్తుంది. అంటే మిత్రులారా, ఏమైనా డౌట్ ఉంది, ఏదో స్పెసిఫిక్గా దీని మీద డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్లో పెట్టండి. మనం దాని గురించి నాకు తెలిస్తే మీకు చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు పర్లేదు వీడి దగ్గర నుంచి కంటెంట్ వస్తుంది అని మీకు ఏమైనా నమ్మకం అనిపిస్తే, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటిదాకైతే వీడియోని లైక్ చేసో డిస్లైక్ చేసో సపోర్ట్ చేయండి. అప్పుడే తెలుస్తుంది మీకు ఎటువంటి కంటెంట్ నచ్చుతుందా లేదా అని. సరే, ఉంటాను మిత్రులారా, మరి నమస్తే.